ఇక్కడ చూడండి, వీటిని గురిగ్గాలు అంటారు. కుప్పలు తెప్పలుగా చూడండి ఎన్ని తేలిపోయి ఉన్నాయో. అంటే గుంతగా ఇంత ఉందండి. ఇది నది. యాక్చువల్లీ మోటార్లు పెట్టడం వల్ల నది కాస్త గుంతలా మారిపోయింది. అందుకే చేపలు ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక ఇలాగా తేలిపోతూ ఉన్నాయి. అవి నీళ్ళు వాసన పట్టకుండా ఉన్నంత వరకు బాగుంటాయండి. కొంచెం తేడా కొట్టిందనుకోండి అక్కడికక్కడే మరణిస్తాయి. చూడండి ఎన్ని అస్సలు అబ్బా కొన్ని లక్షల పైనే ఉంటాయి అనుకుంటున్నా. దగ్గర కోటి కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఇదిగోండి ఇన్ని చేపలు అసలు చనిపోవడం అంటే ఏంది అసలు? చాలా విడ్డూరం కదా. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక నా ఎదురుగా చూడండి ఒకటి చిన్నది, పాపం బంకదిండు బిక్కుతా ఉంది. ఇదిగోండి ఇంత పెద్ద బంకదిండు ఊపిరి ఆడక ఇక్కడ ఆడుకొని ఉంటుంది. చూడండి ఎలా ఏడుస్తుంది. అరే నన్ను వదిలిపెట్టరా నీ అయ్యా అని నన్ను అడుగుతున్నట్టుంది నాకు. చూడండి ఎంత పెద్ద బంకదిండు. నువ్వు కూడా ప్రాణం విడసాల్సిందే, ఏం చేయలేం కదా. వెళ్ళిపో వదిలేద్దాం అనుకున్నా, అదే వెళ్ళిపోయింది. సర్లే ఎలాగైతే ఏమి, ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ తీసేసాను కదా, కొంచెమని కాపాడాను. ఉన్న 2-3 రోజులు బతుకుతుంది కదా. చూస్తున్నారన్నా ఎంత భయంకరంగా అయిందో వాతావరణం అనేది, పరిస్థితి. ఎక్కడైనా చేపలు ఉన్నాయేమో చూద్దామని అలా నడుచుకుంటూ వస్తుంటే ఇది కనిపించింది అనమాట నాకు. కొన్ని లక్షలు చేపలు అయితే తేలిపోయి ఉన్నాయి. వీటిని పేరు వచ్చేసి గురిగ్గాలు అంటారు. గురిగ్గాలు, ఇందులో బంకదిండ్లు, తెల్ల చేపలు అన్నీ మొత్తం తేలిపోయి ఉన్నాయి. చాలా రకరకాల చేపలు అన్నమాట ఇవన్నీ. ఉన్న చేపలన్నీ చనిపోవడం, మాలాంటి చేపలు పట్టే వాళ్ళకి ఇంకా చాలా కష్టమైపోతుంది. జీవనాధారం ఏం చేయాలో అర్థం కాదు. రైతుల కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మాకు నీళ్ళు లేకపోతే చేన్లు పాడైపోతాయి, దాని ద్వారా మేము లక్షలు లాస్ అవుతాం కదా అని చెప్పి వాళ్ళ ఒక ఆలోచన. దానివల్ల నదిలో ఎక్కడెక్కడైతే గుంతలుగా ఉన్న కొన్ని నీళ్ళు ఉంటాయో వాటన్నిటినీ మోటార్లు పెట్టి కొట్టేయడం. ఆ కొన్ని నీళ్ళు కాస్త మొత్తం అయిపోవడం. ఆ అయిపోయిన దెబ్బకి ఇదిగోండి ఇలా చేపలు పైకి తేలి చనిపోవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ చేప బిక్కుతా ఉంది పాపం. కొంచెం తీసి అక్కడ వేద్దాం. ఇది వచ్చేసి దీన్ని పొట్టగడ అంటారండి మా సైడ్ అయితే, మళ్ళీ మీ సైడ్ ఏమంటారు మాకు తెలియదు. వెళ్ళిపోమా. ఇలా ఉంది, వాళ్ళకి ఇబ్బందే, మాకి ఇబ్బందే. మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందే, మనం ఏం చేయలేం. అవన్నీ చేపలే అండి బాబు, అన్నీ గురిగ్గాలు అంటారు వాటిని. సరే అండి, మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియో తీయలేము, ఉంటాం మళ్ళా. ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఎండిపోవడం, చేపలు తేలిపోవడం, ఇలాంటి వీడియోసే పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఇంకా చూడాలనుకుంటే ఇలాంటి వీడియోస్ ఒక లైక్ చేయండి, అలాగే నచ్చినట్టయితే కొంచెం షేర్ చేయండి. ఒక మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఉంటాను, బాయ్.